నాకు అలాగే అనిపిస్తుంది. ఓకే, ఈరోజు కొద్ది సమయం వాక్యం ధ్యానం చేసుకొని మనం కూడా సెలవు తీసుకుని వెళ్ళిపోదాం. కొంతమంది భోజనం చేసి వచ్చారు, కొంతమంది చేయకుండా వచ్చారు. చాలామంది ప్రార్థన తర్వాత చేద్దాం అనుకున్నారు. సరే, ఏదేమైనా కానీ కొద్ది సమయం ప్రార్థన చేసుకొని మనం వెళ్ళిపోదాం. సమయం 2 అయింది. ఒక 30-35 మినిట్స్లో నేను వాక్యం ముగించేస్తాను. మిగతా కార్యక్రమం తర్వాత ముగించేసుకో. ఓకే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పిల్లలు మాట్లాడదు, చెప్పండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? పాపులను రక్షించడం, ఇంకా నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. ఓకే, యేసుక్రీస్తు ఇప్పటికి భూమి మీద ఎన్నిసార్లు వచ్చారు? మీరు చెప్పండి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఎన్నిసార్లు వచ్చారు? ఒకసారి. మరి రెండో రాకడ అంటారు. రెండో రాకడ అంటే దాని అర్థం ఏంటి? రెండోసారి మరలా దేవుడు రాబోతున్నాడు. మొదటి రాకడలో ఆయన వచ్చి ఏం చేశాడు, అసలు ఎందుకు వచ్చాడు అనేది నేను కొంచెం మీకు వివరణగా చెప్తాను. వినండి ఒకసారి. ఆదికాండంలోకి వెళితే దేవుని వాక్యం ధ్యానం చేస్తే చూడండి, వాక్యం వినండి. ఆదిలో దేవుడు ఏం చేశాడు? భూమి ఆకాశాలను సృష్టించాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించి, ఆ సృష్టించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 5 రోజుల్లో కావలసినవన్నీ సృష్టించాడు. వినాలి జాగ్రత్తగా. భూమి మీద మొక్కలు ఇచ్చేటువంటి చెట్లు, ఫలములు ఇచ్చే చెట్లు, సముద్రంలో చేపలు, సంచరించే జలచరాలు, ఆకాశంలో విహరించేటువంటి పక్షులు. అంటే భూమి మీద, ఆకాశంలో, నీటి మీద అన్నిటి చోట దేవుడు ఆయన కావలసినవంతా సృష్టించాడు. చివరికి 6వ దినాన్న దేవుడు ఏం చేశాడంట? మనిషిని సృష్టించాడు. ఎలా చేశాడు? మనిషిని తన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దామనుకుని ప్రభు అంట మనిషిని చేశాడు. ఆ మనిషి ఎవరు? ఆదాము. ఆదామును దేవుడు చేసిన తర్వాత ఆదామును పడుకొని పెట్టి, ఆదాము నాసికారంధ్రంలో ఏం చేశాడు దేవుడు? జీవవాయువు దగ్గర నరుడేమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. జీవాత్మ అయిన తర్వాత అప్పుడు మనిషి మనలాగే మాట్లాడటం నేర్చుకున్నాడు. ఆయన ఫస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరంటే ఆడమ్. ఆదామును దేవుడు చేశాడు. ఆదాము తర్వాత ఎవరేం చేశాడు? పక్కడేమో తీసి అవన్నీ చేశాడు. కాబట్టి వీళ్ళిద్దరం చేసిన దేవుడు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు ఈ తోటలో దొరికే ప్రతి పండు తినండి, కానీ ఒక్క పండు మాత్రం తినొద్దు. అది ఏ పండు అంట? ఏం చెట్టు అది చెప్పండి. చాలామంది యాపిల్ పండు లేదా ఏదో పండు అనుకుంటారు. ఏ పళ్ళు కాదు, మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలములు నీవు తినకూడదు. తినమని ఇచ్చాము కానీ నీవు చచ్చదవు. కాబట్టి చచ్చిపోతావని చెప్పి ప్రభు వార్నింగ్ ఇస్తే, పాపం ఆదాము చాలా సంవత్సరాలు ఉన్నాడు, కొంతకాలం ఉన్నాడు. ఎప్పుడైతే భార్య వచ్చిందో, భార్య వచ్చిన తర్వాత ఈ భార్యని శోధించింది సాతాను. భార్యని శోధించి ఈ భార్య చేత పండు తినిపించి తన భర్త కూడా తీసుకెళ్ళి ఇచ్చింది. ఇప్పుడు ఏమయ్యారు వాళ్ళకి? ఏమైంది వాళ్ళకి? మరణం అనేది వచ్చింది. అసలు యేసుక్రీస్తు ఎందుకు రావాలో, ఎందుకు దిగొచ్చాడో చెప్తున్నానే వినండి జాగ్రత్తగా. వారికి మరణం వచ్చింది, అంటే తోట నుండి గెంటివేయబడ్డారు. ఇప్పుడు ఏమయ్యారంటే వాళ్ళు మనిషి దేవునికి దూరం అయిపోయి ఏదైనా తోట నుండి గెంటివేయబడ్డారు. ఇంతకుముందు ఎలా ఉన్నారు వాళ్ళు? ఏదైనా తోటలో చక్కగా చల్లగా పూటన్నారు. రోజు దేవుడు వస్తే మాట్లాడుతూ ఉంటే ఆ దేవునితో ముచ్చటిస్తూ దేవునితో ముచ్చటలు చెప్పేటువంటి అవవాదములు ఇప్పుడు ఏమైపోయారంటే అక్కడ నుండి తోట నుండి గెంటివేయబడ్డారు. ఇప్పుడు తోటకు దేవుడు ఏం చేశాడు? అటు ఇటు తాళం వేసాడు, శరాపులను పెట్టాడు, కెరూబులను పెట్టాడు, ఇంకెవరు రానికుండా. అంటే ఆ ఏదైనా తోట అనేది మరుగు చేయబడింది, ఎవరికి తెలియదు. అయితే బయటకు వచ్చిన మనిషి ఏమైపోయాడంటే దేవునికి దూరం అయిపోయి పాపంలో నేర్చుకొని పాపంలో ఫస్ట్ కుమారుడే ఒక హంతకుడు అయిపోయాడు. ఎవరు ఫస్ట్ పుట్టిన కుమారుడు? కయ్యూన్. ఎవరిని చంపాడు? హేబేలుని చంపాడు. కయ్యూనే మర్డర్ చేశాడు. ఎవరిని అంటే మొట్టమొదటి ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయి బయటకు వచ్చారో మర్డర్ వచ్చేసింది. మొట్టమొదటి కుమారుడు 2వ కుమారుడిని చంపేశాడు. అంటే చూడండి, దేవునికి దూరం అయిపోతే పాపంలో జీవించారు. అప్పటి నుండంట మనుష్య జాతులు ఎక్కువైపోయి దేవునికి దూరంగా నివాసం చేస్తామంటే ప్రభు అంట ఒక ప్రవక్తను పంపించాడు. చాలామంది మన బైబిల్ గ్రంథాల ప్రవక్తలు చెప్పుకున్నాం కదా, ప్రవక్తలను చాలామందిని పంపించాడు. కానీ ఆ ప్రవక్తలందరినీ వీళ్ళు ఏం చేశారు? చంపేశారు. ప్రవక్తలను చంపిన తర్వాత ఇంకా ప్రభు ఏమనుకున్నాడంటే, మీకు సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు దేవుని భాష మనకు అర్థం కావట్లా, మధ్యవర్తులను పెట్టాడు. ఎవరిని? ప్రవక్తలను పెట్టాడు. ప్రవక్తలను పెడితే ఈ ప్రవక్తలు వచ్చి చెప్తుంటే వీళ్ళకి ప్రవక్తలందరూ చంపేస్తున్నారు. చాలామంది ప్రవక్తలను చంపేశారు. ఇలాగా ఉంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పి మీకు గతంలో గుర్తుందో లేదో, చీమలంట ఒక దారిలో వెళుతూ ఉంటే అవి చీమలు వెళ్తూ ఉంటే ముందేమో ఒక
ఒక మంట ఉంది అక్కడ, ఒక నిప్పులు కొలిమి ఉంది. ఈ చీమలన్నీ వరుసనే వెళుతూ ఉన్నాయి. ఒకవేళ నేను కానీ మీరు కానీ వెళ్ళిపోయి, అమ్మ ముందు అగ్ని ఉంది, మీరు వెళ్ళి ఆ మార్గంలో అందరికీ వెళ్ళొద్దని చెప్పండి, ఇటువైపు తిరగండి, ఆ మార్గంలో వేయకుండా వేరే మార్గంలో వెళ్ళండి అని చెప్తే ఆ చీమలకి ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు. కారణం ఏంటంటారు? చెవుడా? సరే, చీమకి చెవులు ఉందనుకుందాం, చీమకి వినపడుతుంది అనుకున్నాం, ఎందుకు వినలేదు చెప్పండి? నాయకుడు చెప్పాలా? మీకు అర్థమైపోయింది. దీనికి సమాధానం చెప్పారంటే యేసుక్రీస్తు ఈ లోకానికి అని మీకు అర్థమైపోయింది. చీమలు వెళుతూ ఉన్నాయి, నువ్వు ఎంత చెప్తున్నా నేను చెప్తున్నా వినిపించుకొని వెళ్ళిపోతున్నాయి, కేర్ చేయట్లా. కారణం ఏంటి? నడిపించేవాళ్ళు లేడు. తర్వాత బ్రదర్ సరైన మార్గంలో, ఇంకా మీరే చెప్పారు సరైన మార్గంలో సరే నడిపించేవాడు చెప్పాను నేను, వాడు కూడా వినలా. కారణం ఏంటి? చీమకి చీమ భాషలో చెప్తే అర్థమవుతుంది. అదే మీరు ఎంతసేపటికి చీమలు మనుషుల మన జీవితం అర్థం చేసుకోవడానికి వాడికి భాష ఉందా? వాడికి యాంటీనా ఉంటుంది, యాంటీనా చూసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి ఎక్కడ స్వీట్ ఉంటే అక్కడికి. చీమకి వాటికి మన భాష తెలియదు. అందుకనే మనం వచ్చి ఎంత చెప్పినా కానీ అవి వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి అలా వెళ్ళిపోతుంది నరకంలోకి. అందుకనే మనిషి కుమారుడు ఏం చేశాడు అంటే, ఇప్పుడు వినండి, ఇప్పుడు చీమను మార్గం తప్పించాలంటే మనం ఏం చేయాలి? చీమలాగా మారిపోవాలి. నేనే చీమలోకి వెళ్ళి ఇటు తిరిగి అనుకోండి, మీరు ఎప్పుడైనా చీమల దారిలో వెళ్తున్నప్పుడు ఇట్లా ఇదని ఒక రౌండ్కి సర్కిల్ గీయండి. ఏం చేస్తాయి? ఇది మాకేదో గీశారని చెప్పి అటు వెళ్ళం, ఇంకా ఇటు చుట్టూ తిరుగుతూ ఉంటాయి, ఇటు తిప్పితే ఇటు వస్తూ ఉంటాయి. చీమలు ఎప్పుడు కూడా ఒక దారిలో నడుస్తూ ఉంటాయి, ముందుది ఏది నడుస్తుందో ఆ దారిలో నడుస్తుంది. అట్లాగే దానికి చెప్పాలంటే మనం కూడా ఒక చీమ అయిపోయి అట్లా వెళ్ళిపోయి ఇలా తిప్పితే అవి కూడా మనల్ని ఫాలో అవుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? మనుషులకు దేవుని మాటలు ఎన్ని ప్రవక్తల ద్వారా చెప్పినా కానీ వాళ్ళు వినిపించుకోవట్లేదు, నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేనే మనిషిగా ఒక విధంగా రావాలి, పాపులను రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయనే రక్షించాలని చెప్పేసి మనిషి కుమారునిగా పుట్టాడు. మీకు తెలుసు కదా మనిషి కుమారుడికి ఎలా పుట్టాడు ఆయన? యేసుక్రీస్తు యొక్క జన్మ ఒక అద్భుతం. ఎలా చెప్పండి? మనందరూ తెలుసు కదా యేసుక్రీస్తు పుట్టింది ఎలాగా? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు యేసుక్రీస్తు వారు. ఏ మనిషిగా పుడితే దేవుడు కాదా? చెప్పండి, మనిషిగా పుడితే దేవుడు కాదా? ఎందుకు దేవుడు కాదు? అవ్వ ఆదాములు పాపం చేశారు, వారికి శాపం ఉంది. కాబట్టి వారికి పుట్టిన ప్రతి ఒక్కరి మీద ఏముంది? ఇప్పుడు శాపము, పాపం ఉంది. కాబట్టి వారికి పుట్టిన కుమారుడు ఎవ్వడు కూడా దేవుడు కాలేడు. మరి ఎలా కుదరాలి? పరిశుద్ధాత్మ అంటే మనిషి కాకూడదు. ఇప్పుడు చెప్తానండి, అవ్వాదాము జీన్స్ నుండి ఇప్పుడు మనందరం ఎవరి పిల్లలంట? అవ్వాదాం జీన్స్. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా ఎవరి జీన్సు? ఆదాము యొక్క జీన్స్. అంటే వారికి పుట్టే ప్రతి ఒక్కరి మీద ఇప్పుడు ఏముంది? పాపం అనేది ఉంది. కాబట్టి పాపములో ఉన్న మనిషి పాపముని తప్పించడానికి అవకాశము లేదు. ఒక చెరువులో ఈత రాక కొట్టుకులాడుతున్నాడు, వాడు పడిపోయాడు, ఈత రావట్లేదు. ఇప్పుడు వాడిని కాపాడాలంటే అతని క్వాలిఫికేషన్ ఏం కావాలి? చదువు కావాలా? ఈత రావాలా? డిగ్రీ కావాలా? ఈత రావాలా? ఇవన్నీ కాదు, ఈత రావాలి. అంటే మునిగిపోయేవాడిని కాపాడాలంటే ఈత వచ్చి ఉండాలి, పాపములు ఉన్నవాడిని కాపాడాలంటే పాపం లేనివాడై ఉండాలి. అందుకని యేసుక్రీస్తు వారు పాపం లేకుండా పుట్టాలని ఉద్దేశించి ఆయన ఎలా పుట్టాడు? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు. ఇప్పుడు నేను చెప్తానండి, యేసుక్రీస్తు మనిషా దేవుడా? చెప్పాలి. వచ్చాడు, ఇప్పుడు దేవుడా మనిషి? ఆయన మనిషి కుమారుడు అంటారు కదా. యేసుక్రీస్తు ఎలాంటి చెప్తానండి, 100% మనిషి, 100% దేవుడు. ఎలా చెప్తా? యేసుక్రీస్తు 100% మనిషిగా చనిపోయాడు. అమ్మ వినాలి, యేసుక్రీస్తు వారు 100% మనిషిగా చనిపోయాడు, 100% దేవుడిగా తిరిగి లేచాడు. అర్థమవుతుంది అందరికీ? యేసుక్రీస్తు వారు 100% మనిషిగా చనిపోయి సంపూర్ణ దైవత్వం ఉంది కదా. ఇప్పుడు మరియమ్మ నుండి వచ్చినటువంటి స్వభావం ప్రకారం చనిపోయాడు, దేవుని యొక్క స్వభావం ప్రకారం ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. కాబట్టి యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు రక్షకుడు? ఎలా పుట్టాడంటే మరియమ్మను దేవుడు ఎంచుకొని ఈ ఫ్యాన్ కూడా వేయండి, మరియమ్మను దేవుడు ఎంచుకొని చక్కగా గర్భము ధరింపజేసి ఆయన గర్భాన పుట్టాడు యేసుక్రీస్తు. వినండి జాగ్రత్తగా, మరియమ్మ గారికి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? అదే దేవదూత నీ దగ్గరికి వచ్చింది అనుకుందాం, మీ లేవ దగ్గర వచ్చేసి, అమ్మ ఇదిగో నువ్వు కుమారుడికి అంటావు, మీకు పెళ్లి కాకముందు నువ్వు కుమారుడికి అంటావు, సిద్ధంగా ఉండు, దేవుడు పుడతాడు నీ కుమారుడు అంటే ఏమంటారు మీరేమంటారు? నేను ధన్యురాలిని కాదు, దీనిరాలిని కాదు, నాకేం అవసరం లేదు వెళ్ళే అంటారు. అవునా కదా? కానీ మరియమ్మ గారు అంట
యేసుక్రీస్తును నా గర్భాన ధరింపు చేయాలని ఆవిడ ఎంతగానో ఎదురు చూసి ఆ కాలంలో చాలామంది స్త్రీలు కన్యాస్త్రీలు అంట ప్రవచనాలు ఉన్నాయి, మేకప్ ప్రవచనాలు చదువుకున్నారు మీరు. యేసుక్రీస్తు కన్య గర్భాన్ని పుడతాడని ఎరిగి వారు అందరూ ఏం చేశారంటే నా గర్భాన్ని పుడితే బాగుండంటే కేవలం దేవుడు ఏర్పాటు చేసుకుంది ఎవరిని? కన్య అయిన మరియా. ఆవిడ దేవుని కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా లెక్క చేయలేదు. దాని అర్థం ఏంటి? అమ్మ నీకు కుమారుడు పుడతాడంటే చనిపోయే స్థితి, వివాహం కాకుండా గర్భం ధరిస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు యూదుల ఆచార ప్రకారం. కానీ ఆవిడకి నన్ను చంపేసినా కానీ నాకు ఏ ప్రాబ్లము లేదు, దేవుని చిత్తమే నా పట్ల జరగాలి. మరియమ్మ గురించి ఒక తెగింపు మనం నేర్చుకుందాం. యేసేపు గురించి కూడా ఒక విషయం నేర్చుకుందాం. యేసేపు ఎలాంటి వాడు తెలుసా? నీతిమంతుడు అంట. యేసేపు ఎలాంటి వాడు? ఎందుకు నీతిమంతుడు అంటే మరియమ్మకి ప్రదానం చేయబడ్డది, పెళ్లి కాలే ఇంకా, ఆవిడ గర్భం ధరించి తిరుగుతుంది. మరి భర్త అయిన యేసేపుకి ఎలా ఉంటుంది మీరు చెప్పండి? ఆమెను విడిచిపెడదాం అనుకున్నాడు, కానీ మొట్టమొదటిగా మరియమ్మ మీద రాయి వేయవలసిన వాడు ఎవరంటే యోసేపే. ఎందుకంటే అర్హత ఆయనకే ఉంది. కానీ రాయి వేసాడా? రహస్యంగా విడనాడని ఉద్దేశించిన బైబిల్ గ్రంథం. అంటే ఏంటంటే నీతిమంతుడు ఏం చేశాడంటే అల్లరి చేయడానికి ఇష్టపడలా, తనను చంపడానికి ఇష్టపడలేదు, తనను బాధ పెట్టడానికి ఇష్టపడలేదు, కానీ ఆమెను విడిచిపెట్టేద్దామని ఇష్టం. అందుకే యేసేపు నీతిమంతుడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యేసేపు. మామూలు విషయం అంటారా? యేసేపు ఇప్పుడు యేసుక్రీస్తుకు తండ్రి ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు తండ్రి ఎవరు చెప్పాలి? ఇప్పుడే చెప్పుకున్నాం కదా, తండ్రి ఎవరు యేసుక్రీస్తు వారికి? పరిశుద్ధాత్మదేవుడు గార్డియన్గా పెట్టింది ఎవరిని? యోసేపుని నడిపించాలి కదా. మరి ఆ రోజుల్లో ఐగుప్తుకి పారిపోవడానికి హేరోదుకి వచ్చి పిల్లలను చంపేస్తారంటే ఐగుప్తుకి పారిపోవడానికి ఒక స్త్రీ మాత్రం వెళ్ళిందా? యేసేపు గార్డియన్గా ఉన్నాడు. యేసేపు గాడిద మీద ఎక్కించుకొని మరియమ్మను కుమారుని ఎక్కించుకొని అలాగా ప్రయాణం చేసుకుంటూ ఐగుప్తుకి వెళ్ళారు. సో యేసేపు కూడా దేవదూత చెప్పినప్పుడు ఇష్టపడ్డాడు. ఓకే నేను ఆమెని ఎలుకుంటా అని చెప్పేసి మరియమ్మ గారితో చేరి ఆ కుమారుడు పెరిగే వరకు కూడా దేవుని కుమారుడిని ఎరిగి చక్కగా ఏం చేశాడు? సహాయం చేశాడు. ఎవరికి? మరియమ్మ గారికి, యేసుక్రీస్తు. అందుకే ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇప్పుడు చూద్దాం యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారంటే నశించింది అని వెతికి. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టుక ఒక అద్భుతం అనుకున్నాం కదా. ఎలా పుట్టాడు మీకు తెలుసు, పరిశుద్ధాత్మ ద్వారా. యేసుక్రీస్తు ఒక్కడే ఎందుకు దేవుడు చెప్పండి? ఇంకా వేరే దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఆయనకి యేసుక్రీస్తుకి అసలు పోలిక ఏంటి, అసలు సంబంధం ఉందా, ఎవరు గొప్ప అని ఆలోచిస్తే దేవుళ్ళు అనే వాళ్ళందరూ చాలామంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యేకత ఏంటంటే జాగ్రత్తగా వినండి, ఆయనలో పాపము లేదు, పరిశుద్ధత అనేది ఆయన క్వాలిఫికేషన్. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రాన్ యట్ అనేటువంటి శాస్త్రవేత్త, మీరు ఉన్నారు కదా, రాన్ యట్ అనేటువంటి శాస్త్రవేత్త అంట యేసుక్రీస్తును సిలువేసిన గొల్గొతా కొండ మీద ఆయన రక్తాన్ని కనుక కిందకి కారిపోయింది, సిలువలోంచి రక్తం కింద కారిపోతే భూకంపం వచ్చింది యేసుక్రీస్తు చనిపోయినప్పుడు. ఆ భూకంపం వచ్చినప్పుడు ఆయన రక్తం వెళ్ళి లోపల ఎక్కడ పడిందంట? మందసం ఒకటి ఉంది, మందసం మీద పడింది. ఆ మందసంలో దేవుని పలకలు ఉన్నాయి, 10 ఆజ్ఞలు పలకలు ఉంటే జరిగిన విషయం వాస్తవం. ఆ 10 ఆజ్ఞలు పలకలు ఉంటే ఆ పలకల మీద రక్తం పడి ఆజ్ఞలన్నింటినీ కొట్టేసింది. అంటే ధర్మశాస్త్రాన్ని నేను నెరవేర్చాను, ఇంకా నా ఆయన విశ్వాసం ఉంచితే మీరు నీతిని ధర్మశాస్త్రం నెరవేర్చినట్టు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆ తర్వాత అంటే ఆయన దాని మీద బ్లడ్ తీసి ల్యాబ్లో టెస్ట్ చేస్తే యేసుక్రీస్తు ఒక రక్త కణాలు ఇంకా సజీవంగా ఉన్నాయి. మీకు చాలాసార్లు మరలా గుర్తు చేస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని చెప్పడానికి ఒక రుజువు ఏంటి తెలుసా? యేసుక్రీస్తు యొక్క రక్తములో జీవకణాలు ఇంకా ఎలా కదిలాడుతూ ఉన్నాయి. మీకు యూట్యూబ్లో దొరుకుతుంది ఇది, జీసస్ బ్లడ్ సెల్స్ అని పట్టండి మీరు. చక్కగా ఆయన బ్లడ్ను పరీక్ష చేసింది కూడా ఆయన యూట్యూబ్లో పెట్టాడు. సరే, ఈయన రక్తంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది కదా. మనుషుల రక్తం వల్ల అవుతుందా? కోడల రక్తం వల్ల అవుతుందా? గేదెల రక్తం వల్ల అవుతుందా? యేసుక్రీస్తు రక్తమే ఎందుకు పవిత్రమైనది? పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు కాబట్టి. ఇప్పుడు ఒక మనిషి పుట్టాలంటే X క్రోమోజోమ్స్, Y క్రోమోజోమ్స్ కావాలి. గుర్తుపెట్టుకోండి. X అంటే 23, Xకి ఎన్ని ఉండాలి? 20. Y అంటే 23, మొత్తం కలిపితే ఎంత? 46. మెడికల్లో ఉన్నాడు ఇక్కడ రేపుగా. ఎన్ని క్రోమోజోమ్స్ కావాలి మనిషి పుట్టాలంటే? 76, 46. స్త్రీ నుండి 23, పురుషుడు నుండి 23. ఓకే, అయితే ఈ 23 కలిపితే ఎన్ని అవుతుంది మొత్తం? 46. అంటే ప్రపంచంలో ప్రతి మనిషికి 46 క్రోమోజోమ్స్ ఉండాలి ప్రతి మనిషికి. ఓకే, ఇప్పుడు యేసుక్రీస్తు వారికి 24 మాత్రమే ఉన్నాయి. అదెలా? ఇప్పుడు స్త్రీ నుండి ఎన్ని వచ్చినాయి? తల్లి నుండి X వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి? 23 వచ్చినాయి. మరి పురుషుడు లేడుగా అక్కడ.
పురుషుని యొక్క పాపం లేదు కదా అక్కడ. పరిశుద్ధాత్మ వలన వై అనేది, వై కూడా కాదు, అన్నోన్ అంటారు దాన్ని. ఆయన ఏం చెప్పాడంటే రానెట్టి అన్న ఎక్స్ నుండి 23 ఉన్నాయి కానీ ఆ ఒకటి ఉంది అదేంటో తెలియట్లేదు, అన్నోన్ అని పెట్టాడు. అంటే అది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఆయన పుట్టాడు. కాబట్టి ఇప్పుడు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ వేరు, యేసుక్రీస్తు ఒకరే వేరు. అందుకే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు. చాలామంది మీ దేవుడు గొప్ప, మనకు అనవసరం వాళ్ళతో పోటీలు. కానీ నా దేవుడు ఎందుకు గొప్పవాడో నేను చెప్తా, నా దేవుడు ఎందుకు రక్షకుడో నేను చెబుతా. ఇదిగో లోక 2:10-11 చదువు ఒకసారి. లోక సువార్త 2వ అధ్యాయం 10-11 చదువు. లోక సువార్త 2వ అధ్యాయము చదవమ్మా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా. ఏంటంటే ఇక్కడ చదువు ఒకసారి. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి చెప్పండి? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూడండి ముందు, ఇదిగో ప్రజలందరికీ క్రైస్తవులకి అని రాయబడింది అక్కడ. అంటే ఈ ప్రజలందరిలో ఎవరెవరు వస్తారు? ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడు, అది ఏ క్యాస్ట్ అయినా కానీ ఏ మతమైనా కానీ ప్రతి ఒక్కడికి కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. ఏంటంట? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. ఇందాక చెరువులు మనం చెప్పుకున్నాం కదా, చెరువులో పడ్డవాడిని రక్షించాలంటే ఎవరు కావాలి? రక్షించేవాడికి ఈత రావాలి. ఇప్పుడు పాపం నుండి రక్షించాలంటే పాపం లేనివాడికి కావాలి. అందుకే యేసుక్రీస్తు వారిని రక్షకుడు అని చెప్పారు. అర్థమైందా? రికార్డ్ అవుతుందా? ఓకే. యేసుక్రీస్తు వారికి ఇప్పుడు పేరేంటి చెప్పండి? యేసు అనగా రక్షకుడు. యేసు అంటే ఎవరు? రక్షకుడు. అందుకే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఈయన ప్రభువైన క్రీస్తు, ఈయన ప్రభువైన క్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తు వారు రక్షకుడు అని దేవుడు తెలియజేసి, ఎందుకంటే ప్రపంచమంతా దేవుని ఎరగకుండా నరకానికి వెళుతుంటే ఆయన వచ్చి నరకం నుండి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి సరే, రక్షణ పొందాలంటే ఏం చేయాలి మీరు చెప్పండి? రక్షణ పొందాలి, రక్షకుడు అన్నారు కదా. ఇప్పుడు ఆయన ఎలా రక్షిస్తాడు? నేను ఎలా రక్షణ పొందాలి? యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొని హృదయంలో విశ్వసించి నోటితో చెప్తే రక్షణ పొందినట్టు. కాబట్టి ప్రభువుని అంగీకరిస్తే మనం రక్షించబడినట్టు. ఓకే. యేసుక్రీస్తు వారు పుట్టుక అనేది ఒక అద్భుతం. ఆయన పెరిగినప్పుడు ఆయన ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు కదా. మీకు తెలిసిన అద్భుతాలు కొంచెం చెప్పండి. ఫస్ట్ కొంచెం సౌండ్ పెట్టు. యేసుక్రీస్తు చేసిన అద్భుతాల్లో కొన్ని చెప్పండి. మొట్టమొదటి అద్భుతం ఏంటి? నీటిని ద్రాక్షరసంగా మార్చి. నీటిని ఏం చేశాడు ఆయన? ఇంకా ఏం చేశాడు మీకు తెలిసింది చెప్పండి. ఇంకా చనిపోయిన లాజరును లేపాడు. ఇంకా పొట్టుగుడ్డు వాడిని ఏం చేశాడు? చూపించాడు. కుంటివాడికి కాళ్ళు ఇచ్చాడు. తర్వాత దయ్యాలు పెట్టిన వాళ్ళని విడిపించాడు. అంటే యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు బైబిల్ గ్రంథం కూడా చాలదంట. అంటే చాలా అద్భుతాలు యేసుక్రీస్తు చేశాడు. ఆయన పుట్టిక అద్భుతం, ఆయన జీవించింది అద్భుతం, తర్వాత ఆయన మరణం గురించి ఆలోచిద్దాం. ఎలా చనిపోయాడు యేసుక్రీస్తు వారు చెప్పండి? అన్యాయపు తీర్పు అంటారు కదా. అంటే ఏంటంటే నీ వైపు తప్పు లేకపోయినా నేను చంపేయచ్చు. అన్యాయపు తీర్పు. మీకు ఒక విషయం చెప్పాను, మీకు గుర్తుందా? దానియేలు యొక్క దర్శనం ఒకటి ఉంది కదా. ఆ దర్శనములో రోమా సైన్యము ఈ కాళ్ళు అని చెప్పుకున్నాం. తల ఏమో బంగారం, ఉదరమేమో వెండి, ఈ యొక్క భాగం అంతా ఎత్తడి, ఈ కాళ్ళు భాగం అంతా ఇనుము, పాదాల భాగం ఏంటి? ఇనుము, మట్టి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పుట్టిన కాలం ఏదంటే ఈ యొక్క మోకాళ్ళను చూసారా? ఇనుము లాంటి రాజ్యం, అంటే రోమా సామ్రాజ్యం. అంటే రోమా సామ్రాజ్యం ఎలా ఉంటుంది? గట్టిదనమాట. ఎవరికి న్యాయం ఉన్నా లేకపోయినా ఇదేం చేస్తుంది? మరణానికి అప్పగి. అందుకే యేసుక్రీస్తు ఆ రాజ్యంలో పుట్టాడు.
యువతరమా తరలేరా, యువజనమా కదలేరా, యువతరమా తరలేరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా, ప్రభు పనికై కదలేరా, ప్రభు కొరకై తరలేరా. రా కదలేరా, రా తరలేరా, రా కదలేరా, రా తరలేరా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నశించు ఆత్మలు ఎన్నియో అగ్నిలో అల్లాడుచుండగా, రక్షించు వారెవరు లేకనే చేజారి పోవుచుండగా. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. నీకేల నిర్లక్ష్యము, ఎందుకు అలక్ష్యము, ప్రభు మనస్సుని వెరుగుము, ప్రభు కొరకై పని చేయుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా. అపవాది గర్జించు సింహమై అంతట తిరుగాడుచుండగా, ఎవరిని మృంగుదును అని కనిపెట్టి పోరాడుచుండగా. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. ప్రభు చేతిలో బాణమై సాతాను ఎదిరించుము, బలమైన దుర్గమై దాని క్రియలను లయపరచుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా,
అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. వ్యర్థమైన ప్రతి వాటికై పరుగులేల ఓ సోదరా. అల్పమైన ఈ భోగము విడిచిపెట్టు ఓ సోదరి. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. ఒకటే విలువైనది నీ బ్రతుకును మార్చునది. ప్రభు ప్రేమను నీ వెరుగుము, ప్రభు దర్శనం నెరవేర్చుము. రా కదలిరా, రా తరలిరా, రా కదలిరా, రా తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. యువజనమా కదలిరా, యువతరమా తరలిరా. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు యేసుకు నీవు కావాలి, ప్రభు చెంతకు నీవు చేరాలి. ప్రభు పనికై కదలిరా, ప్రభు కొరకై తరలిరా. ప్రభు పనికై కదలిరా,